హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. చూసారుగా థంబ్‌నెయిల్. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేశాను. సో, బర్డ్ ఫ్లూ అని భయం లేకుండా ఇలా చేసుకుంటే ఎలాంటివైనా చనిపోవాల్సిందే. సో, నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ హాఫ్ కేజీ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఒక 15-20 మినిట్స్ అలా ఉంచాను. సో దట్ అలా ఏమన్నా ఉన్నా చనిపోతాయని. సో, ఈ ప్రాసెస్ గనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. నార్మల్ చికెన్ కర్రీ కాకుండా కొంచెం స్పెషల్‌గా చేస్తే ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. బావుంటుంది కూడా. సో, నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, ఆహ్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. టమాటో కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నమాట. దెన్ ఏం చేశానంటే ఇవి 2 మిక్సీ పట్టుకుంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది. కర్రీ సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. సో, ముందు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని నెక్స్ట్ బట్ట, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు వేసుకొని నెక్స్ట్ చికెన్ వేసుకున్నాను. ఈ చికెన్ అంతా వేసుకోవాలి. ఈ ఆయిల్‌లోనే చికెన్ ఉడికితే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుందన్నమాట. ఫస్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కనుక మంచిగా జర్మ్స్‌ని చంపేస్తుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. పసుపు వాసన ఏం రాదు. స్మెల్ కూడా బావుంటుంది. సో, ఇక్కడ ఆయిల్‌లో ఉడికినటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. మంచిగా ఉడకాలి. కానీ అట్‌లీస్ట్ 35-40 మినిట్స్ అన్నా ఉడకాలి. సో, కారం ముందే ఏస్తే ఏంటంటే మనకి తొందరగా అడుగంటుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో ట్రై చేస్తే ఏందంటే మంచిగా వాటర్‌తోని ఉడుకుతుంది, పసుపుతోని ఉడుకుతుంది, అల్లంతోని ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా బావుంటుంది. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి కూడా టేస్ట్. నెక్స్ట్ మనం మిక్సీ చేసుకున్నవి వేసుకోవాలి. టమాటో కూడా ఇదే స్టేజ్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ కారం టేస్ట్‌కి ఎంత అవసరమో అంత వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. సో, మనం ఇదంతా కలపొద్దు. కొంచెంసేపు ఇట్లానే ఉంచాలి. సో, మధ్యలో ఉన్న కారం కూడా ఉడుకుతుంది. సో, ఇట్లా కొంచెంసేపు సాల్ట్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అన్నా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత అడుగు అంటుతుందో లేదో చూసుకొని మంచిగా అంతా కలిపేసుకోవాలి. సో, మొత్తం కలిపేసుకొని ముక్కకు కారం పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఇదే స్టేజ్‌లో మీకు ఇక్కడికే చాలు ఇలా గ్రేవీ కాకుండా ఇలా ఫ్రై టైప్‌లో అయితుంది. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని దించేసుకోవచ్చు. ఇంకా కొంచెం సేపు ఉడకాలి అని అనిపిస్తే కొంచెం 5-10 మినిట్స్ ఉడికించుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. గ్రేవీ ఉంటే మా వాళ్ళకి ఇష్టం కాబట్టి అలా కొంచెం గ్రేవీ వేసుకున్నాను. నాకైతే ఇదే టైప్‌లో ఇష్టం. సో, కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని దించేయడమే. దిస్ యమ్మీ అండ్ టేస్టీ చికెన్ రెడీ. సో, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.